మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఎంతో స్తుతిస్తున్నాను. మీకు నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి యేసుక్రీస్తు వారి యొక్క జీవన శైలి మీద నేను మీతో మాట్లాడాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో జరిగిన కొన్ని విషయాలు మనము ప్రారంభించుకుందాం. ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి రాసిన సువార్త కనుక మీరు ధ్యానం చేస్తే, యేసుక్రీస్తు వారు జనన విధానము గురించి పుస్తకంలో చాలా చక్కగా వ్రాయడం జరిగింది. ఎవరు రాశారనంటే యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు మత్తయి రాశాడు. మత్తయి రాస్తా అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు వారు కన్యకకు మరియకు జన్మించాడు అని చెప్పేసి అంటాడు. ఈ మరియ ఎవరికి ప్రదానం చేయబడింది, ఎవరికి భారీగా ఉందనంటే యోసేపుకి భారీగా ఉంది. కానీ వారి ఇరువురు ఇంకా వివాహ బంధంలోకి రాకముందు, వారిద్దరూ ఏక శరీరం కాకమునిపే మరియ పరిశుద్ధాత్ముడి సహాయముతో గర్భం ధరించింది. ఆ గర్భం నుండి బయటకు వచ్చిన ఆ శిశువే, ఆ పసికందే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని జననం విధానంలో మనం చూస్తే, పశువుల తొట్టిలో ఆయనకి పశువుల పాకలో ఆయన ఏమయ్యాడు, పరుండబెట్టాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. ఎందుకు? ఎక్కడ కూడా అప్పుల్లో ఇప్పుడు హోటల్స్ ఉన్నట్టు ఈ మనకి డీవీ మ్యానర్ లేదా తాజ్ హోటల్స్, ఇలా రకరకాల హోటల్స్ మనం వెళ్తూ ఉంటే ఈ రెస్ట్ రూమ్స్ అని మనం చూస్తూ ఉంటాము, స్టేయింగ్స్ అని. ఇప్పుడు కొత్తగా ఓయో రూమ్స్ వచ్చినాయి, లేదా ఇక రకరకాలుగా మనం అబ్జర్వ్ చేస్తే ఎన్నో రూమ్స్ ఉంటా ఉంటాయి. అలాగే అప్పుల్లో హోటల్స్ ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి. కానీ ఆ సత్రంలో ఎక్కడ కూడా ప్లేస్ లేదని చెప్పేసి ఆయన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఏం చేస్తారు, ఏం చేయలేక ఇక ఆమె కాన్పు జరిగింది. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టాడు, పొత్తిగుడ్డలతో చుట్టి. ఇదంతా ఒకటి. అయితే 8వ దినాన ఆయన సున్నతి చేయబడ్డాడు. యేసు అని పేరు పెట్టబడింది ఆయనకి. గట్లా ముందుకెళ్తూ ఉంటే 30 సంవత్సరాల యొక్క జీవితం ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరంలోకి అక్కడికి వెళ్ళి సబ్బాతు దినాన దేవాది దేవుణ్ణి యెహోవాని ఆయన ఆరాధించడం చూడొచ్చు. దాని తర్వాత ఆయన పరిచర్యకి రావడం జరిగింది. ఆయన ఎవరి గర్భాన జన్మించాడంటే మరియమ్మ గర్భాన జన్మించాడని చెప్పాను మీకు. అదే ఆమె వివాహం చేసుకున్న యోసేపు ఒక వడ్లవాడు, అంటే వడ్రంగి పని చేసుకునేవాడు అనమాట. ఈ వడ్రంగి పని చేసుకునే యోసేపుకి యేసుక్రీస్తు వారు సహాయ సహకారాలు అందించేవాడు. ఆయన వడ్రంగి పనిలో సహాయ సహకారాలు అందించేవాడు. అట్లాగా సహాయ సహకారాలు అందిస్తా చివరికి ఆయన ఒక్కసారిగా బాప్తిస్మిచ్చి యోహాన్ అని ఆయన కజిన్ ఒక ఆయన బాప్తిస్మిచ్చి యోహాను ఏమయ్యా అంటే ఇక చెప్పుకుంటూ వస్తున్నాడు, అయ్యా మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నీటి బాప్తిజం పొందండి, పరలోక రాజ్యం సమీపించిందని ఆయన చెప్తా వస్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి గురించి కూడా చెప్తా వచ్చాడు. అనేక మంది అప్పుడులో పరిసయ్యులు అనేవాళ్ళు, తెగలు పరిసయ్యులు అనే ఒక సమూహము, రకరకాల సమూహాలు ఏమైంది, బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు. ఈ పరిసయ్యులు ఎక్కడి నుండి వచ్చారు మనం గనక అబ్జర్వ్ చేస్తే, అసలు కొత్త నిబంధనలో పరిసయ్యులు కనబడతారు మత్తయి రాసిన సువార్త, మార్కు, లూకా, యోహానులో తప్ప ఇంకా పెద్దగా ఎక్కడ వాళ్ళు కనపడరు. పాత నిబంధనలో కనపడరు, కొత్త నిబంధనలు మిగతా చోట్ల ఎక్కడ పెద్దగా కనపడరు వాళ్ళు. అంటే ఆ పరిసయ్యులు అనే తెగ సాధారణంగా దేవుని దగ్గర నుండి పుట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు నియమింపబడిన వాళ్ళు కాదు. ఏ మోషే ధర్మశాస్త్రం ద్వారా పుట్టింపబడిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళంతటికి వాళ్ళు వెలిసారని చెప్పుకోవచ్చు. ఇక అట్లాగా పరిసయ్యులు బయట రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చి బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్తున్న విషయాలు
అంగీకరించడం జరిగింది. ఈ ముందు ఈ పరిసయ్యులు ఎవరనంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నామని చెప్పేవాళ్ళు. ధర్మశాస్త్ర ప్రకారం జీవించాలని మనుషులకి మేము నేర్పించే వాళ్ళం అని చెప్పేవాళ్ళు అన్నమాట. ఇలాంటి వ్యక్తులు కూడా బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గరికి వచ్చాడు. అలా యేసుక్రీస్తు వారు కూడా వచ్చాడు. యేసుక్రీస్తు వారి విషయంలో బాప్తిజం ఇచ్చే యోహాను అంటున్నాడు, అయ్యా నీ దగ్గర నేను పొందాలిగా నా దగ్గర నువ్వు పొందటం ఏంటని ఆయన బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తు వారి గురించి అంటున్నాడు. అదే పరిసయ్యుల గురించి ఏమంటున్నాడు బాప్తిజం ఇచ్చే యోహాను అంటే, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పింపడానికి బుద్ధి కలగజేసిన వాడు ఎవడు అని అన్నట్టు మాట్లాడతాడు. చూడండి, ఇవైన విషయం యేసుక్రీస్తు వారి విషయంలో బాప్తిజం ఇచ్చే యోహాను మాట్లాడింది ఒకలాగుంటే పరిసయ్యుల విషయంలో బాప్తిజం ఇచ్చే యోహాను వేరేలా మాట్లాడాడు. మరి ఇద్దరు కూడా యూదులే. యేసుక్రీస్తు వారు యూదుడే, బాప్తిజం ఇచ్చే యోహాను యూదుడే, పరిసయ్యులు యూదులే, అయినా కానీ అట్లా మాట్లాడారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇక తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిజం తీసుకున్న తర్వాత నుండి 40 దినాలు పగలు రాత్రులు ఆయన ఉపవాసం ఉండి ఇక పరిచర్య చేస్తా, ఇక మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించబడి ఉన్నది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది, కాబట్టి మీరు మీ మీ యొక్క జీవితాన్ని మార్చుకుని దేవునికి సమర్పించుకుని దేవుని కొరకు జీవించండి అని చెప్పి ఏం చేస్తున్నాడు తెలియపరుస్తూ వస్తున్నాడు. దేవుని రాజ్యం సమీపించుందని చెప్పి చెప్తా వస్తున్నాడు. దేవుని గురించి చెప్తున్నాడు, పరలోక రాజ్యం మర్మాల గురించి వివరిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. ఆయన ఒకలాగా బోధ చేస్తుంటే యేసుక్రీస్తు వారికి చెప్తున్న బోధ అప్పుడు దాకా పరిసయ్యులు చెప్తున్న బోధకి భిన్నంగా ఉంది. సమాజంలో అప్పుడు యేసుక్రీస్తు వారు ఎట్లాంటి వాడు అంటే వడ్లవాని కుమారుడు సడన్గా వచ్చి ఇట్లా బోధిస్తున్నాడు. ఇప్పుడు నేను మా పలానా ప్రసాద్ గారు అబ్బాయి అన్నంత ఇదిలో ఉండి సడన్గా వచ్చి నేను సేవకుడిని, నేను ఇది అభిషేక్తుడిని, ప్రవక్తని అనుకుంటూ వచ్చేసేసాను అనుకోండి. సడన్గా మీ అందరి మధ్యలో ఎలాంటి భావన వస్తుంది? ఏదో కొత్తగా ఉన్నాడు, ఏంటో చెప్తున్నాడు, ఏంటో రా బాబు అని అనుకుంటాం. మొన్నటిదాకా మన మధ్య ఎట్లా తిరిగినోడు ఇప్పుడు ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు, ఎట్లాగా మనం చూడాలా అని. అంటే యేసుక్రీస్తు వారి గురించి సహజంగా రావచ్చు, తప్పేం లేదు. అట్లాగే పరిసయ్యులు బోధకి అలవాటు పడిన సమాజం సడన్గా యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నప్పుడు కొంతమంది అంగీకరించారు. ఆయన చెప్తున్న బోధ భిన్నంగా ఉండేసరికి ఇదేదో బాగుందని, చక్కగా ఉంది, ఈ బోధ అంతకుముందు విన్నట్టుగా లేదు అని చెప్పి వింటున్నారు. అయితే కొంతమంది సమాజంలో పరిసయ్యులు ఆయన బోధ విని వాళ్ళు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. ఆయన బోధ విని వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. పరిసయ్యుల బోధకి యేసుక్రీస్తు వారి బోధకి భిన్నంగా ఉండేసరికి యేసుక్రీస్తు వారి బోధకి ఆయన చెప్తున్న మాటలకి ఇలా పరిసయ్యుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చి ఎప్పుడూ లేని కొన్ని విషయాలు వాళ్ళకి అలవాటు చేశాడు. ఏంటనంటే అప్పుడు దాకా దేవుడిని ఎవరు తండ్రి అని పిలిచిందా లేదు. యేసుక్రీస్తు వారు వచ్చి పరలోకపు తండ్రి అని చెప్పి దేవుణ్ణి సంబోధించేలాగా చేశాడు. అంతకుముందు యెహోవా అని సంబోధన, ఉన్నవాడు అనువాడు, దేవుడు ఇట్లా పిలుచుకుంటున్నారు ఆయన్ని. సడన్గా ఈయన వచ్చి పరలోకపు తండ్రి అని నేర్పించాడు. సడన్గా ఈయన వచ్చి మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. వాళ్ళకేమో మారు మనసు అంటే అర్థం కావట్లా. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తను ఇవన్నీ ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏంటి ఈయన చెప్పే బోధ భిన్నంగా ఉంది, ఎట్లా మాట్లాడుతున్నాడని అని సమాజంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని అర్థం కావట్లేదేమో, యేసుక్రీస్తు వారు ఏదన్నా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధ చేస్తాకు వచ్చాడేమో నీ ఎక్కడన్నా అనుకుంటారేమోనని యేసుక్రీస్తు వారు స్వయంగా ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 5:17 వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల మాటనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు కానీ నెరవేర్చటకే కానీ కొట్టివేయటకి రాలేదని చెప్తాడు. సున్నైన పొల్లైన కొట్టివేయటం జరిగిద్ది కానీ ఏమాత్రం కూడా ఆకాశం భూమి గతించిపోయినా కానీ ఆయన ధర్మశాస్త్రం ఉన్న మాటలు, లేఖనాలు, ప్రవక్తల మాటలు నెరవేరే వరకు అవి గతించిపోవు అని చెప్పి చెప్తా వచ్చాడు.
అంటే ఆయన చెప్పేది ఎక్కడి నుంచి, ధర్మశాస్త్రం నుండి తీసుకొచ్చిందే చెప్తున్నాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. సో ధర్మశాస్త్రాన్ని నేనేమి చేయట్లేదు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, అన్నీ వ్యతిరేకంగా చెప్తున్నారు పరిస్థితులు అని చెప్తున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను నా తండ్రి చేత పంపబడ్డ ఒక దేవుని కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, మీ అందరికీ రక్షించడానికి వచ్చిన క్రీస్తుని, మెస్సయ్యను అని చెప్పుకుంటున్నాడు. లేఖనాలలో ఉన్న విషయాలు ఆయనలో నెరవేర్చబడుతున్నాయి అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆయన జీవన విధానంలో, ఆయన బోధనలో, ఆయన జీవిస్తున్న ఇదిలో బోధిస్తూ వస్తున్నాడు. పరిసయ్యులకే అది అర్థం కావట్లే, సామాన్య జనాంగానికి అది అర్థం కావట్లే, శిష్యులకు కూడా సరిగ్గా చెప్పాలంటే అర్థం కావట్లే. ఎవరికి అర్థం కావట్లేదు సరిగ్గా చెప్పాలంటే, ఏదో అంతా మిడిమిడి జ్ఞానంతో కొంచెం కొంచెం ఏదో వింటున్నారు, ఆలోచిస్తున్నారు, కొంచెం అర్థం అవుతుంది వాళ్ళకి, కొంచెం అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు వారికి పరిసయ్యుల దగ్గర నుండి వ్యతిరేకత మొదలైంది. అలాగే యేసుక్రీస్తు వారికి చాలా పాపులారిటీ కూడా వచ్చేసేసింది, ప్రజాకర్షణ వచ్చేసేసింది. ఆయనకి జనాల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే వేల మంది జనం వచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రజానాయకుడు, ఇప్పుడు ఎవరన్నా చూడండి, జగన్ గారు, చంద్రబాబు గారు రోడ్డు మీద పాదయాత్రకు వెళ్ళినప్పుడు, వైఎస్ఆర్ గారు, రకరకాల వ్యక్తులు, ఈ మధ్య రాహుల్ గాంధీ గారు వెళ్ళారు భారత్ జోడో యాత్రని, కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా వెళ్తే ఎంతమంది జనం వస్తున్నారు, వేల మంది జనం వెనకాల వస్తున్నారు. యేసుక్రీస్తు వారు కూడా ఆ రోజుల్లో వచ్చారు. ఎంత చూసి భయపడిపోయింది సమాజం. ఏ సమాజం? పరిసయ్యుల సమాజం. చూడండి, ఒక్కసారిగా అలజడి వచ్చేసేసింది. అయితే యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా డీలా పడిపోలే. యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తండ్రిని నిందించలే. నువ్వు నన్ను ఎందుకు పంపించావు, నేనేం క్రీస్తునని నేను చెప్తున్నాను, వీళ్ళేమో నన్ను అంగీకరించట్లా, ఇందుగా నువ్వు నన్ను పంపింది పరలోకం నుండి అని ఆయన ఏం చేయలేదు, దేవుణ్ణి నిందించాల. ఈరోజు చూడండి, కొంతమంది సేవకు వచ్చిన తర్వాత సేవలో సరిగ్గా అభివృద్ధి రాకపోతే, సేవలో కొంతమంది ఆటుపోట్లు ఎదుర్కొంటే, వ్యతిరేకత వస్తే, హింసిస్తే మాటలతో కానీ, లేదా వాళ్ళు చెప్పే బోధ ఎవరికి ఆకర్షణగా నియంగా లేకుండా ఉంటే గనక వాళ్ళు వెంటనే దేవుడి మీద కోపం వచ్చేస్తుంది, పగ వస్తుంది, దేవుడిని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు పంపించావు నువ్వు నన్ను సేవకి, చూడు ఒక్కటి కూడా నన్ను నమ్మట్లేదు అని. కానీ యేసుక్రీస్తు వారు అట్లాగా అనలేదు. యేసుక్రీస్తు వారిని అంగీకరించిన సేవ చేసిన, నిజంగా సేవ చేసిన వాళ్ళు కూడా అనలేదు, ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా ఫలం వస్తుందని ఎదురు చూశారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి చాలామంది అట్లా తయారైపోయారు. ఎదిరించడమే దేవుడిని, అసలు దేవుడిని నిందించడమే, నాకు వద్దులే ఈ సేవ నువ్వే చేసుకో, నాకు ఇష్టం లేదు, నేను చెప్తే ఎవరు వస్తున్నారని. దేవుడు పంపాడు కదా సేవకి, చెయ్యనంటే చేయట్లా. కొంతమంది అలా వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు వారు దేవాది దేవుని మీద ఎక్కడ కూడా కోపం పెట్టుకోలేదు. అలాగే ఆయన చుట్టూ ప్రజాకర్షణ కలిగిన ఒక వ్యక్తిగా ఆయన ఎదుగుతూ ఉంటే, ఎక్కడ కూడా ఆయన చూడండి, ఈ రోజుల్లో ఆ రోజుల్లో కూడా సరిగ్గా దేవుని చిత్తం చేయటానికే ఆయన ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా తన స్వచిత్తాన్ని చేయడానికి పురికొలపల మనుషుల్ని. అంటే మీకు అర్థం కావాలి నేనేం చెప్తున్నాను. పలానా వ్యక్తి ఎవరో ఫ్లైట్లో తిరుగుతా, ఏరోప్లేన్లో తిరుగుతా, దేవుని శక్తిని బట్టి, దేవుని ఇదిని బట్టి నేను కార్యాలు చేశానని చెప్పాల్సిన వ్యక్తి, కొంతమంది ఈరోజు ఏం చెప్తారు, నా శక్తి ద్వారా నేను చెప్పింది వినండి, నేనే దేవుణ్ణి అన్నట్టుగా అయిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎంత ప్రజాకర్షణ వచ్చినా ఆయన అప్పుడు అద్భుతాలు చేశాడు. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని చేసినా ఆయన తనకు మహిమ కన్నా దేవాది దేవునికి మహిమ రావాలన్నట్టుగానే మాట్లాడాడు. నేను తండ్రి చిత్తం చేయడానికే వచ్చాను, నా యందు నెరవేర్చబడుతున్న కార్యాలను చూసి మీరు తండ్రిని మహిమపరచండి అంటున్నాడు. నేను దేవుని చేత పంపబడిన వాడిని అర్థం చేసుకోండి అని అంటున్నాడు. అంత దేవుడికే ఇస్తున్నాడు మహిమ. కానీ ఆయనకు వద్దు అన్నట్టుగానే ఉంది. అంటే ఆయన మహింపరచొద్దా? మహింపరచాలి, ఆయన దేవుడు కాబట్టి. అయినా కానీ కుమారుడిగా ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడు మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు? ఘనత పరలోకపు తండ్రికి ఇస్తున్నాడు, దేవునికి ఇస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా మన సేవలో మన వెనకాల మనుషులు వచ్చినా, మనం ఏదైనా గొప్ప కార్యాలు చేయగలుగుతున్నా, మనం ప్రార్థన చేస్తే స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నా,
మన వెనకాల వేల మంది జనం వస్తున్నా మనకు మహిమ మనకు తీసుకోకుండా దేవాది దేవునికి ఇవ్వాలి. అందుకనే చూడండి, దేవుడు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు ఆ మహిమని ఎక్కడ కూడా దేవునికి ఇవ్వాల్సింది ఇస్తానే వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన సేవలో అభివృద్ధి వస్తున్న కొద్దీ, ఏది జరుగుతున్న కొద్దీ, ఇదంతా నా శక్తి చేత, నా ఘనత చేత, నా తెలివితేటల చేత, నాకున్న పలుకుబడి చేత కాదు, కానీ దేవాది దేవుని ఒక ఆత్మ సహాయముతోనే ఇది జరుగుతుంది అని మనం దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన క్రియలు దేవునికి ఆమోద్యోగ్యంగా ఉండాలి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, పరిసయ్యులు యేసుక్రీస్తు వారిని దెయ్యం బట్టి అద్భుతాలు చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పినా కానీ ఎక్కడ కూడా డీలా పడిపోలా, ఎక్కడ కూడా కృంగిపోలా, ఎక్కడ కూడా మత్సర పడిపోలేదు, కానీ వాళ్ళ మీద కోపం పగ పెట్టుకోలేదు. కానీ ఆయన వారికి ఇది దెయ్యం పట్టి నేను చేయట్లేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా చేస్తున్నాను అన్న వివరణ ఇచ్చుకుంటున్నాడు. మనం కూడా మనకు సేవలో కార్యాలు జరుగుతున్నప్పుడు, అద్భుతాలు జరుగుతున్నప్పుడు మనం కూడా దేవుని యొక్క క్రియలకే దేవుని ఆత్మ ద్వారానే మనం చేస్తున్నామని నిజంగా ఉన్నట్టుగా మనం ఏం చేయాలి, చెప్పుకోవాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి పరిసయ్యుల లాంటి వ్యక్తులను చూసి ఎక్కడ కూడా మనము డీలా పడిపోకూడదు, నిరుత్సాహపడిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఎక్కడ నిరుత్సాహపడలే, ఎక్కడ కూడా తండ్రి చిత్తానికి అవిధేయత చూపించలేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా పరలోకపు తండ్రికే విధేయత చూపించి, ఎక్కడ దాకా విధేయత చూపించాడంటే మరణమగు అంతవరకు విధేయత చూపించాడు. ఆయనని విశ్వసించకపోయినా మనుషులు ఆయన మీద నిందలు మోపుతున్నా, ఆయన అవమానిస్తున్నా, ఆయన చేసిన క్రియల్ని శంకిస్తున్నా, ఆయన మీద లేనిపోయినవన్నీ ప్రచారం చేస్తున్నా, ప్రజల్లో విద్వేషం రెచ్చగొడుతున్నా, ఆయన మాత్రం ఎక్కడ కూడా ప్రభువు చిత్తానికి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకత, దేవుని చిత్తానికి అవిధేయుడు అవ్వలేదు. ఈరోజు చూడండి, కొన్నిసార్లు మనకి ఎక్కడైనా అపోజిషన్ వస్తే వెంటనే దేవుని చిత్తానికన్నా ఎవరైతే అపోజిషన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి లొంగిపోతాం. ఎందుకు? వాళ్ళ దగ్గర అపోజిషన్ రాకుండా ఉంటే మనం ముందుకు వెళ్ళొచ్చని భయపడిపోయి డీలా పడిపోయి చేస్తారు, లొంగిపోతున్నారు. అట్లా వద్దు, మన ప్రభువుని చూద్దాం. దేవుడు ఎట్లాగైతే యేసుక్రీస్తు వారు దేవుని శక్తి చేత నిలబడి దేవుని చిత్తాన్ని చేశాడు, అట్లాగే మనం కూడా మన అపోజిషన్ని చూసి ఎక్కడ కూడా దేవుని చిత్తానికి అవిధేయుడు కాకుండా ప్రభు ఎట్లాగైతే దేవుని చిత్తానికి విధేయత మరణమగువంతుడికి చూపించాడు, మనం కూడా అప్పటిదాకా చూపించాలని కోరుకుంటే కొద్ది మాటలు ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, సర్వాధికారి, సర్వోన్నతుడ యేసుక్రీస్తు వారు ఎట్లాగైతే ప్రభు మీ చిత్తాన్ని చేసుకుంటూ వచ్చాడో అట్లాగా ప్రభు మేము కూడా ప్రభు మీ చిత్తం చేయడానికి సహాయం చేయ ప్రభు. ఎలాగైతే ప్రభు అయా మీకు మహిమ ఇచ్చాడో యేసుక్రీస్తు వారు ఆయన క్రియలు ఏది చేసినా కానీ, అలాగే మేము కూడా సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే మేము అర్పించడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.